Hi, Ramalu. Welcome to Optimus Drugs Unit 3. Thank you. Please come. సేఫ్టీ గురించి మీ అభిప్రాయం ఏంటి? సేఫ్టీ అనేది ప్రతి ఉద్యోగి బాధ్యత, అది నా అభిప్రాయం. మన సేఫ్టీ ఇండెక్స్ స్టార్ట్ చేద్దాము. మన సేఫ్టీ సూప్ అంటాము. ఈ ఇండస్ట్రీలో ఎక్కువగా యూజ్ ఉంటుంది. మ్యాక్సిమం 3 ton వెయిట్ వరకు కూడా మనకి సపోర్ట్ ఇస్తుంది. ఈ లెగ్స్ డ్యామేజ్ అవ్వకుండా ఇక్కడ స్టీల్ ఉంటుంది. Important thing in the industry is safety helmet. Coding of helmets in our company. This is safety goggles. This is face shield. Okay, this is face shield. This is earplugs. Next industry thing. This is fire flash suit. While charging the badge. These are all masks. This is for this is hand gloves, different types of hand gloves. Okay. ప్రొటెక్షన్ అయితే ఫైర్ అయితే మనం ఫైటింగ్ ఎలా చేస్తాం? గుడ్ క్వశ్చన్ రాంబాబు. ఐ విల్ టెల్ యూ. మనకి సడన్గా ఒక రియాక్టర్ ప్రొడక్ట్లో రియాక్షన్స్ ఉంటాయి. ఇన్ కేసు ఫైర్ అయిందనుకో మనం వాటికి 1.5 mm సైజ్లో వీటిని ఫిక్స్ చేసి ఉంచుతాం రివర్స్లో. ఇన్ కేసు సడన్గా ఫైర్ అయితే వీటిని ఏమంటామంటే ఆటోమేటిక్ ఫైర్ పాయింట్స్ అంటాం. వీటికి ఒక బల్బ్ ఉంటుంది, రెడ్ బల్బ్. రెడ్ బల్బ్ అనేది 64 టెంపరేచర్ దగ్గర మనకు ఆటోమేటిక్గా బ్లాస్ట్ అయ్యి ఇదే స్ప్రింక్లర్ స్టిల్ అయ్యి 3 meters రేడియస్ని ఏబీసీ పౌడర్తో కవర్ చేసి ఫైర్ అనేది మనం స్టాప్ చేస్తుంది. ఓకేనా? దీంతో పాటు ఇవి కూడా మన బ్లాక్లో డిఫరెంట్ ప్లేస్లో మనం పెట్టి ఉంచుతాం. వీటితో పాటు దగ్గరగా వెళ్ళలేని పరిస్థితుల్లో దూరం నుంచి బాల్స్ అనేవి త్రో చేయాలి. ఓకే, వెరీ గుడ్. సంగతి ఏంటి? దీస్ ఆర్ ఆల్ స్టాటిక్ రిలేటెడ్ ఎక్విప్మెంట్స్. ఓకే, దిస్ ఈస్ క్రొకోడైల్ క్లాంప్స్, ఎర్త్ జంపర్స్. ఏదైనా బ్యాడ్ ఛార్జింగ్ చేసినప్పుడు మనకు కూడా కంటిన్యూ ఉండడానికి ఈ ఎర్త్ స్ట్రిప్ అనేది, రెస్ట్ బ్యాండ్ అనేది మనం యూజ్ చేస్తాం. మనం ఇట్లా స్ట్రిప్ పెట్టుకొని ఎప్పుడైనా దీన్ని ఎక్కడైనా కనెక్టింగ్ అయ్యేదానికి కానీ రియాక్టర్ కానీ మనం ఎక్కడైనా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే. అలానే మనం బ్లాక్ ఎంట్రీలోకి వెళ్ళేటప్పుడు ఎంట్రీలో మన టచ్ ప్యాడ్స్ అనేవి ఉంటాయి. దీన్ని మనం 5 seconds ఇట్లా పెడితే మనలో ఇంబ్యాలెన్స్ మొత్తం బ్యాలెన్స్. ఓకే, ఓకే. దిస్ ఈస్ డిజిటల్ టచ్ ప్యాడ్. ఇలా పట్టుకుంటే మనకి దిస్ ఈస్ మెగాఫోన్. This is sharpened hammers. In case of emergency, break the glass. Okay. Okay. What is this? Patient tape, anti-skid tapes, stapler glitches, anti-skid tapes. Crash detectors. Okay. This is a sucking blower. This is safety ladder. Ladder దిగేటప్పుడు ఇలా మనం యూజ్ చేస్తాం. పైకి వర్క్ డైట్లో మనం వర్క్ చేసేటప్పుడు మనం కంపల్సరీగా ఈ సేఫ్టీ బెల్ట్ అనేది వేసుకోవాలి. కంపల్సరీ ఈ వర్క్ డైట్లో స్కాఫోల్డింగ్ అనేది ఒక ఇంపార్టెంట్ థింగ్. ఈ స్కాఫోల్డింగ్కి సేఫ్టీ పర్మిషన్ మీద గ్రీన్ కార్డు ఉంటేనే మీరు ఈ పైకి వర్క్ చేయడానికి పర్మిషన్ ఉంటుంది. అదే రెక్టైల్ అంటే రెండు పరిస్థితులు కూడా ఈ ఏరియాలో వర్క్ చేయడానికి పర్మిషన్ లేదు. ఇవన్నీ కూడా కంట్రోల్ ఎక్విప్మెంట్స్, గమ్ ప్యాడ్స్, రోలింగ్ బాల్స్ అండ్ గమ్ ప్యాడ్స్. సేఫ్టీ శాండ్, డ్రై శాండ్ సేఫ్టీ సిస్టమ్ 5 hose బాల్స్. ఈ మన సైట్లో 77 ఉన్నాయి. ఈ లోపల మనకి హోస్ బిల్స్ ఉంటాయి. ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మనం ఈ షార్పిన్ హ్యామర్తో ఈ అలొకటి ఈ లాక్ తీసి ఈ హోస్ కింద ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్నాక ఈ హోస్ బిల్స్ని బయటికి తీసి తీసి ఈ ఫిల్టర్ కప్లింగ్ మెయిన్ కప్లింగ్ ఉంటాయి. ఇట్లా యాడ్ చేసుకొని మనం వీళ్ళని ఇటువైపు నాజుల్ వర్క్ తీసి ఇట్లా సెటప్ చేసుకొని ఒక పర్సన్ ఉంటారు. ఓకే, ఇప్పుడు మనం ఇట్లా ఇది పొజిషన్ 5 పొజిషన్ ఇట్లా పెట్టుకొని ఎదర్ పర్సన్ సపోర్ట్. ఓకే, మనకు 3 types ఆఫ్ నాజిల్స్ ఉంటాయి. జెట్ నాజిల్, స్ప్రే నాజిల్, ఫోమ్ అన్నట్టు లిక్విడ్ ఫైర్ డిటెక్టర్స్. ఇది అమోనియా డిటెక్టర్స్, ఇది స్పార్క్ అరెస్టర్స్, మెయిన్ డిటెక్టర్. ఇది రబ్బర్ వీల్ స్ట్రోక్స్. దిస్ ఈజ్ టోటల్ మీన్స్ లాక్అవుట్ అండ్ ట్యాగ్ అవుట్. మనకి ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్కి ఏమైనా కనెక్షన్స్ మనం వర్క్ చేసేటప్పుడు ఫస్ట్ మనం తీసుకోవాల్సింది ఎలక్ట్రికల్ పర్మిట్ ఉంటుంది. ఎలక్ట్రికల్ పర్మిట్లో లోడ్ సిస్టమ్ అనేది వెరీ ఇంపార్టెంట్. వీటిలో 3 types ఆఫ్ లాక్స్ ఉంటాయి: ఎల్లో, బ్లూ, రెడ్. ఈ 3 locks కూడా ఏంటంటే స్మార్ట్ ఉంటాయి. లాక్ క్లోజ్ చేయడానికి కూడా ఇది వాల్ లాక్. ఈ వాల్ కూడా ఈ లాక్ డిటెక్టర్స్, స్మోక్ డిటెక్టర్, మల్టీ డిటెక్టర్, హీట్ డిటెక్టర్, FLP హోల్డర్, MCP కార్ పాయింట్. దిస్ ఇస్ విండ్ సాక్. విండ్ ఎయిర్ డైరెక్షన్ కోసం మనం హైయెస్ట్ బిల్డింగ్లో పైకి పెడతాం. ఇది ఎయిర్ డైరెక్షన్ HDRలో యూజ్ చేస్తాం. ఇవి వచ్చేసి 11 kV. ఎక్కువ ప్రెజర్ అయ్యేటప్పుడు బయటికి సేఫ్టీ పర్పస్ మీద SRB సేఫ్టీ రిలీవ్ వాళ్ళు రప్చర్ డిస్క్ అనేది మనం పెట్టడం జరిగింది. బాటిల్ మనకి ఓకే బాక్స్. మనకి ఎవ్రీ బ్లాక్లో కూడా ఎవ్రీ లొకేషన్లో ఒక్కొక్క బాక్స్లు ఉన్నాయి, 11 boxes. అందులో ఫస్ట్ ఎయిడ్ బాక్స్లో ఎవ్రీ అండ్ బ్రీతింగ్ ఆపరేటర్స్. ఓకే, దీన్ని మనం
దగ్గరికి వెళ్ళడానికి ఒక 80-90 టెంపరేచర్ మనకి ఏమీ అవ్వకుండా ఉండాలంటే సూట్ అనేది వేసుకొని ఈ గ్లౌసెస్ వేసుకొని హెల్మెట్ వేసుకొని మనం దగ్గరికి వెళ్ళి ఫైర్ ఫైటింగ్ అనేది చేయడానికి ఇవి యూజ్ అవుతుంది. ఇది ఎట్లా వేసుకోలేదు మనకి ఎవ్రీ బ్లాక్లో కూడా సెల్ఫ్ డ్రింక్ ఇట్లానే ఉంటాయి. అందులో ఒక ఎంప్టీ కంటైనర్ ఉంటుంది, శాండ్ ఒకటి ఉంటుంది, మనకి సోడా యాస్ అనేది ఒకటి ఉంటుంది కంటైనర్లో. కన్ఫైన్ స్పేస్ ఇది ఒక విజిలేటర్ అండి. మనకు వర్క్ పర్మిట్ ఉంటుంది. వర్క్ పర్మిట్ తీసుకునేటప్పుడు మనం సేఫ్టీ ఫస్ట్ అనేవాడు కలర్ ఎక్కువ ఉంటుంది, హెల్త్ చెక్ చేస్తాం. వర్క్ పర్మిట్ ముందరే చెక్ చేస్తాం, అన్నీ చూసుకొని ఆక్సిజన్ లెవెల్ చెక్ చేసి ఒక పర్సన్ని ట్రైబైడ్ ఆధారంతో ల్యాబ్ వేసి మనం లోపలికి పంపిస్తాం. ఎవ్రీ 4 మినిట్స్కి మనం ఆక్సిజన్ ఎంత ఉంది అనేది ఎలా చెక్ చేస్తూ ఉంటాం. కంటిన్యూస్ మానిటర్ చేస్తాం. కంప్లీట్ అయినంత వరకు ట్రైనింగ్ కంప్లీట్ అయ్యింది. ఆల్ ది బెస్ట్.